హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. మా పెళ్ళై 4 ఇయర్ కంప్లీట్ అయిందంటే నమ్మలేకపోతున్నాను. ఈరోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళైతే కేక్ తెచ్చి కట్ చేపిస్తుర్రు. అందరు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. అసలు రోజులైతే చాలా తొందరగా గడిచిపోతున్నాయి కదా, అసలు అర్థమే అవ్వట్లే. పెళ్ళై 4 ఇయర్స్ కంప్లీట్ అయిందా అన్నట్టే ఉంది నాకైతే. మా అన్న వాళ్ళైతే ట్యాంక్ బండ్ పైన అయితే కేక్ కట్ చేపించారు. అసలు యానివర్సరీ రోజు ఏమేం చేసినాం, ఎలా జరుపుకున్నాం అనేది వీడియో అయితే చూసేద్దాం రండి. పొద్దున లేవగానే చాయ్ తాగేసి నేనైతే హెయిర్కి అయితే అలోవెరా పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. డాండ్రఫ్ అయితే చాలా ఘోరంగా అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అలోవెరా కాకుండా ఏం పెడితే పోతుంది అనేది కామెంట్ చేయండి. నేను హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వాడతా, అయినా కానీ అయితే నాకు చాలా డాండ్రఫ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలోవెరా రెగ్యులర్గా పెట్టుకుందామంటే అలోవెరాతో పోతుంది, కానీ రెగ్యులర్గా పెట్టుకుందామంటే ఇక్కడ అవైలబుల్లో అయితే ఉండదు కదా సిటీలో. అందుకని కొంచెం చిన్న చెట్టు ఉంది ఇక్కడ మాకు, దాంతోనే కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. హెయిర్ అయితే చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్. హెయిర్ అయితే ఎవరికైతే ఇష్టంగా ఉంటే డైలీ మాత్రం వీక్లీ ఒక 3 టైమ్స్ అయినా తలస్నానం చేసేటప్పుడు అలోవెరా పెట్టుకున్నాం అనుకో, చాలా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే నాకు చాలా చిన్నగా ఉండే హెయిర్. పెళ్లి కాక ముందు అయితే నేనైతే కంప్లీట్గా ఒక 3 టైమ్స్ అయినా, వీక్లీ 3 టైమ్స్ అయినా పెట్టుకునేదాన్ని. అందుకే నా హెయిర్ అంతంత మాత్రం ఉంది. ఇప్పుడైతే చాలా పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు అలోవెరా పెడుతుండు. అంటే ఒక్కరే పెట్టుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకని మా ఆయన హెల్ప్ తీసుకుంటున్నాను. మీ హస్బెండ్ కూడా ఇలాగే పెడతారా? కామెంట్ చేయండి. లోపల వరకు మసాజ్ చేయాలి ఫ్రెండ్స్, లేదంటే ఇక డాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇక మనం ఎవరితోనైనా పెట్టించుకుంటే కొంచెం మంచిగా పెట్టించుకుంటాం కాబట్టి మా హస్బెండ్తో అయితే పెట్టించుకుంటున్నాను. మనది మనం పెట్టుకున్నాం అనుకో, ఇక పైన పైన పెట్టుకుంటాము, చక్కగా మన హెడ్లోకి అయితే వెళ్ళదు కదా. అలోవెరా జెల్ ఎంతమంది పెట్టుకుంటారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మా బాబు అయితే మధ్యలో మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు. మీ పిల్లలు కూడా అంతేనా? తర్వాత స్నానం చేసి మంచిగా టిఫిన్కి అయితే దోశ వేసుకున్నాం ఫ్రెండ్స్. మా ఇంట్లో దోశ అనేది 3 డేస్కి 2 డేస్కి అయితే కంపల్సరీ దోశ. మా బాబు అయితే మ్యాక్సిమం దోశనే తింటాడు, దోశ పెసరట్టు. మిగతా టిఫిన్స్ అయితే ఎంత ఇష్టంగా తినడు కాబట్టి మా ఇంట్లో అయితే మ్యాక్సిమం దోశనే వేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు పిల్లలు అంతేనా? అన్ని తింటారా? ఇక్కడ మా హస్బెండ్ నాకైతే బ్యాంగిల్స్ తొడుగుతుండు. బ్యాంగిల్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న బేబీకి అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయంట. అందుకని నేనైతే ఎక్కువ ఎక్కువ గాజులు అయితే పెట్టుకున్నా. మీకు ఏమైనా రీజన్స్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. గాజులు పెట్టుకోవడం వల్ల ఏంటిది ప్రయోజనం అనేది. నేనైతే ఈ మధ్యలోనే ఎక్కువ గాజులు అయితే పెట్టుకుంటున్నా. ముందైతే ఒక 2 అయితే పెట్టుకుంటుండే, కానీ ప్రెగ్నెంట్ టైంలో అయితే ఎక్కువ పెట్టుకుంటేనే మంచిదంట కదా, అందుకనేసి నేనైతే 1.5 పెట్టుకుంటున్నా ఒక్కొక్క చేతిలో. మా హస్బెండ్ చూసారా ఎంత ఓపికగా పెడుతుండో. నేనైతే డైలీ డే బై డే లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్, అందుకని అయితే ఇది చేయట్లేదు. ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి ఇక మా అన్న వాళ్ళు వచ్చిరని నేనైతే చికెన్ తీసుకొచ్చినాం. ఇక్కడ మా బాబుకి అయితే చికెన్ పకోడీ చేద్దాం అనేసి మా హస్బెండ్ అయితే అన్ని కలుపుకుంటుండు. చికెన్ పకోడీ అయితే కొంచెం ఫ్రై ఉంటుంది కాబట్టి తింటాడు. మిగతా కర్రీలో చికెన్ అయితే అసలు తినడు వాడి కోసమని సపరేట్గా అయితే మేమైతే చికెన్ పకోడీ చేస్తాం. మీ పిల్లలు అంతేనా? చిన్న పీసులుగా కట్ చేసి కొంచెం ఉప్పు, కారం, మసాలా, కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఎగ్ అయితే వేసుకోవాలి. అయితే ఇక్కడ కొంచెమే చికెన్ ఉంది కాబట్టి ఒక ఎగ్ కూడా ఎక్కువైపోతుందని మా హస్బెండ్ అయితే సగమే వేసిండు. ఎల్లో అయితే వేయలేదు, కొంచెం వైట్ వేసేసిండు. వైట్ వేస్తే ఇంకా కొంచెం క్రిస్పీగా అవుతుంది ఎగ్ వేయడం వల్ల. చాలా నీట్గా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే కొంచెం టేస్ట్ అనేది బాగుండదు. అన్ని కలుపు డే బై డే లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్, కానీ చాలా ఇబ్బందిగా అయితే ఉంది. అందుకని అప్పుడప్పుడైతే లాంగ్ వీడియో పెడుతున్నా. కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి. కలుపుకున్నాక కొద్దిసేపు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయితే పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడైతే క్రిస్పీగా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయినాక
చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం. ఇక్కడ వైట్ వైట్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చికెన్. ఎందుకు అంటే కారం తను ఎక్కువగా తినడు. అది కాకుండా అది మా ఊర్లో మా మమ్మీ పంపించిన కారం, అది కొంచెం కారం స్పైసీ ఎక్కువ ఉంటుంది ఇంట్లో పట్టించుకున్నది. ఇంకా బయట ప్యాకెట్స్ కొనుక్కున్నాం అనుకో అది కలర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చికెన్ పకోడీ అనేవి రెడ్గా కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఇదేంది ఇట్లా ఉంది, కారం వేసిరా లేదా అనేసి. కానీ కారం అయితే వేసినాం. ఇక్కడ డీప్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ చేస్తుండు. చెప్పిన కదా ఫ్రెండ్స్, బాండీ అయితే మీషోలో తీసుకున్నా, చాలా బాగుంది. మీరు కూడా తీసుకోండి. ఇది ప్రమోషన్ అయితే కాదు, నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నా. 1.5 kg అయితే చికెన్ పడుతుంది ఆ బాండీలో. చాలా మంచిగా టేస్ట్, మంచిగా చూడడానికి కూడా బాగుంది బాండీ అయితే. ఇక మాడిపోకుండా ఉంది. ఒకవేళ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. అస్సలు ప్రమోషన్ అయితే కాదు, నాకైతే పర్సనల్గా నచ్చింది కాబట్టి చెప్తున్నా. మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ బాగా చేస్తాడు కాబట్టి తనైతే చికెన్ కర్రీ స్టార్ట్ చేసేసిండు. ముందుగానే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాడు, మిర్చి కట్ చేసుకొని. ఒక మీరు చికెన్ లైవ్ తెచ్చుకుంటారా లేకుంటే ఉన్నదే తీసుకొస్తారా ఫ్రెండ్స్? మేమైతే అప్పుడప్పుడు ఫ్రెష్గా కోడి కోయించి అయితే తీసుకొస్తాం. ఎందుకంటే ముందుది అయితే నాకు అస్సలు నచ్చదు, అది ఎప్పుడుదో ఉంటుంది. కానీ వాళ్ళైతే ఫ్రెష్దే అంటారు, ఫ్రిడ్జ్లోది ఉంటుంది. చాలా సార్లు అయితే అట్లా మోసపోయినా, చాలా స్మెల్ వస్తుంది, తినబుద్ధి కాదు, కర్రీ కూడా చక్కగా అవ్వదు. కాబట్టి మా హస్బెండ్ అయితే మ్యాక్సిమం లైవ్ తీసుకొని కోయించుకొని అయితే వస్తాడు. అది కూడా ఎప్పుడో ఒకసారి మేము చికెన్ తినేది కూడా, అది కూడా ఎవరైనా వస్తే ఏమైనా ఫెస్టివల్ ఉంటే మాత్రం అలా అయితే తెచ్చుకుంటాము. నార్మల్గా తెచ్చుకుంటే నాకైతే అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. మీరు ఎంతమంది అలాగే చేస్తారో కామెంట్ చేయండి. ఇక కర్రీ వండుతుంటే ఒక 3-4 టైమ్స్ అయితే కరెంట్ అయితే పోయింది గైస్. ఇక ఇంట్లోనే తినేసి బయటికి అయితే వెళ్ళినాము. మా అన్న అయితే వచ్చి ట్యాంక్ బండ్ దగ్గర అయితే సెలబ్రేషన్ చేద్దాం అనేసి మా అన్న అన్నాడు. నాకైతే బయటికి పోవడం ఇష్టమే లేదు, అయినా కానీ సరేలే అన్న అన్నాడు కదా అన్నట్టు వెళ్ళినాం. ఇక అక్కడికి వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర అయితే కేక్ కట్ చేసినాం. ఇంకా సాల్వా కప్పి ఇక కేక్ అయితే కట్ చేయించిండు. చాలా చలి పెడుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా బయటికి పోవద్దనే అనుకున్నా, ఈ టైంలో బయటికి పోవడం అంత అవసరమా అనిపించింది నాకైతే. చాలా చలి పెడుతుండే, కానీ ఇక అన్న అయితే ఊరు నుంచి వచ్చి మరీ అడుగుతుండు కదా అనేసి అన్న కోసం అయితే నేను వెళ్ళిన. ఇక మా అన్నకి మా వదినకైతే చాలా చాలా థ్యాంక్స్. మా అన్నకైతే ఊర్లో చాలా పనులు ఉండే, ఆయన కానీ వచ్చిండు. ఎందుకంటే నేనైతే నా బర్త్డే రోజు నేను ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోలే, చాలా బాధపడ్డా. కాబట్టి ఈ రోజు అయితే వెడ్డింగ్ యానివర్సరీ ఇలా చేసుకున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.